ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనములు తెలియజేసుకుంటున్నాను. మంచిది ప్రియులరా, మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశము కొరకై దేవుని స్తుతిస్తున్నాను. మనము వాక్యము ధ్యానము చేసుకునే ముందు మనము ప్రార్థన సహాయము కొరకై పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. గడిచిన రాత్రి అంతా కూడా నీ కృపలో భద్రపరిచి మంచి నిద్రను దయచేసి మరి యొక్క ప్రభు దినములో, పరిశుద్ధ దినములో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. కొద్ది నిమిషములు ప్రభువా నీ వాక్యమును ధ్యానము చేసుకునవలనని ఆశ కలిగి ఉంటున్నాం. ప్రభువా నాయన, నీవే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయా, నీ వాక్యము చేత మమ్మలను అయా బలపరిచి లేవనెత్తమని ప్రార్థన చేసుకుంటూ సమస్త మహిమ నీకే చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. సంతోషం ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రేరేపించినటువంటి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము నుండి నేను వాక్యాంశముగా తీసుకుంటూ ఉన్నాను. నేటి ఉదయకాల వర్తమానము ఇది ఒక వివాహములో జతపరచబడినటువంటి భర్త భార్యకు సంబంధించినటువంటి వాక్య భాగము ప్రియులారా. కనుక ఆదికాండం 1వ అధ్యాయం మనము చూసుకుందాము. ఆ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించినటువంటి సంగతులను 1వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి ప్రియులారా, ఈ ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు
ఒక పురుషుని ఆయన సృజించాడు. అలాగే స్త్రీని కూడా సృజించినట్టుగా మనము చూస్తున్నాం ప్రియులరా. దేవుడు తన స్వరూపమందు వారిద్దరిని కూడా ఆయన సృజించుకున్నాడు. సృజించిన తర్వాత ఏమని పలుకుతున్నాడంటే దేవుడు 28వ వచనం ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఈ విధముగా వివాహములో జతపరచబడినటువంటి భార్య భర్త విషయంలో దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఏంటంటే, మొదటిది భార్య భర్త ఇద్దరు కూడా వారు మొదటగా ఫలించాలి. రెండవదిగా అభివృద్ధి పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా విస్తరించాలని దేవుడు సంకల్పిస్తున్నాడు ప్రియుల. కనుక ఒక భార్య భర్త వారిద్దరి విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే, వారు దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క శక్తిని పొందుకొని వారిద్దరు కూడా ఫలించాలి. ఫలించాలి అనగా సంతానాభివృద్ధి కలగాలని దేవుని యొక్క ఆశ. అలాగే రెండవదిగా సంతానము కలిగిన తర్వాత వారు అభివృద్ధి పొందాలి అనగా సంతాన విషయంలో అభివృద్ధి పొందాలి. అలాగే ఈ లోకములో వారు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే వ్యాపార రీత్యా కానీ వారు అభివృద్ధి పొందాలి. వారి యొక్క చేతి వృత్తి ఏదైనప్పటికీ, వారి యొక్క ఉద్యోగం ఏదైనప్పటికీ, వారి యొక్క ఉద్యోగంలో వారిద్దరు కుటుంబంలో ఒక కుటుంబ వ్యవస్థగా వారిద్దరు కూడా అభివృద్ధి పొందాలి. అలాగే మూడవదిగా విస్తరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక భార్య భర్తగా మీరు ఈ 3 విషయాల్లో మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు ఫలిస్తున్నారా? అభివృద్ధి పొందుతున్నారా? విస్తరిస్తున్నారా? మనము మన యొక్క వివాహ జీవితంలో దేవుని మీద ఆధారపడి భార్య భర్త ఇద్దరు కూడా కలిసి వారు జీవిస్తూ దేవుని కొరకు మహిమకరముగా జీవించాలని మనము వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మనము దేవునిలో మనము నిలిచినట్లయితే మనము ఫలిస్తామని మనము ధ్యానము చేసుకుంటున్నాం ప్రియుల. మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అంటే మనము దేవుని యొక్క సహాయము కొరకు మనము వేడుకోవాలి ప్రియులరా. ఈ వివాహ వ్యవస్థలో, ఈ పవిత్రమైనటువంటి వివాహ బంధములో జతపరచబడినటువంటి భార్య భర్త వారిరువురు కూడా కలిసి దేవుని సన్నిధిలో వారు కనిపెట్టేవారుగా ఉండాలి ప్రియులరా. కనిపెట్టేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వారిద్దరు కూడా ఒక ఒడంబడిక చేసుకోవాలి. వారి యొక్క వివాహ జీవితంలో ప్రారంభ దినము నుండి దేవుని సన్నిధిలో గడపడం వారు నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యమును వారు ఇరువురు కలిసి ధ్యానము చేసుకోవడము, లేదా ఒక అధ్యాయము లేదా 2 అధ్యాయాలు ఇద్దరు కలిసి, కొన్ని వచనములు భార్య కొన్ని వచనములు భర్త ఇద్దరు కలిసి ఆ విధంగా చదవాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో అప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుతారు, విస్తరిస్తారు ప్రియులారా. మనం గమనించినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఇక్కడ ఏమని మనం చదువుతున్నామంటే 6వ వచనం ప్రియులారా. నిర్గమకాండము 1వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఈ సమయంలో మనమందరము కూడా ఇశ్రాయేలీయులతో సహా పౌరులమని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకోగలం ప్రియుల. కొత్త నిబంధనలో ఈ వివాహ వ్యవస్థలో నీవు ఒక భార్య భర్తగా ఉన్నప్పుడు
మీరిద్దరు కూడా ఏ విధంగా ఫలించాలంటే బహు సంతానము గలవారై మీరు అభివృద్ధి పొందాలి, అలాగే మీరు విస్తరించాలి, అలాగే అత్యధికముగా ప్రబలాలి అని దేవుని యొక్క వాక్యము మనము చదువుతున్న ప్రియులారా. ఈ వాక్య ప్రకారము ఏ విధంగా జీవిస్తున్నారు మీరు? ఈ వాక్య ప్రకారము మీ జీవితమును మీరు కట్టుకున్నారా? ఈ వాక్య ప్రకారము మీ కుటుంబాన్ని మీరు దేవుని యొక్క వాక్యమైనటువంటి పునాది మీద కట్టుకున్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోవలసిందిగా ప్రభువు నామమున మనవి చేస్తున్నాను ప్రియులారా. ఒక భార్య భర్తగా మీరు ఈ లోకములో దేవునికి మహిమకరముగా జీవించాలి, దేవునికి సాక్షులుగా జీవించాలి ప్రియులారా. ఈ యొక్క వివాహ వ్యవస్థ దేవుని యొక్క మనస్సులో నుండి పుట్టినటువంటిది ప్రియులారా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థ ఇది ఎంతో ప్రశస్తమైనది, దేవుని దృష్టిలో ఎంతో విలువైనది ప్రియులారా. మన జీవితంలో మనం గమనించినట్లయితే మనము ఏ విధంగా మనము ఈ లోకంలో మనం ఉంటున్నాం, మన యొక్క కుటుంబాలు దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉన్నాయా? మన కుటుంబముల ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. చూడండి, క్రైస్తవ కుటుంబాల ద్వారా దేవుడు ఘనపరచబడాలి, దేవుని యొక్క నామము హెచ్చింపబడాలి ప్రియులారా. మన యొక్క సర్వశక్తి గల దేవుడు, మన పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామము అత్యున్నతముగా హెచ్చించబడాలి, అలాగే దేవుని యొక్క కుటుంబముగా మన కుటుంబం ఉండాలి ప్రియులారా. ఈ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధితో నింపబడాలి ప్రియులారా. ఈ కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును అలాగే ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా ఎల్లప్పుడూ వారు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. ఇక దేవునికి మహిమకరముగా ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకోగలం ప్రియులారా. అది మనకందరికీ తెలిసినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి వాక్య భాగంలో. మనం చూసినట్లయితే అబ్రహాము, శారా, అలాగే యోబు తన భార్య, అలాగే మనము గమనించినట్లయితే ఎల్కానా, అలాగే ఆయన భార్య హన్నా, అలాగే జకరియా, ఎలిజబెతు, అలాగే అకుల, ప్రిస్కిల్లా. చూడండి, వీరందరూ కూడా భార్య భర్తగా ఉన్నారు. వారు కుటుంబముగా వారు దేవుని యొక్క చిత్తానుసారముగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా మనము గమనించగలం ప్రియులారా. మన కుటుంబాలు నేడు ఏ విధంగా ఉన్నాయి? మన ఇరుగు పొరుగు వారికి, మనం ఉంటున్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో, మనం ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో కావచ్చు, లేకపోతే పల్లెలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క పట్టణంలో కావచ్చు, మన యొక్క కుటుంబము ఏ విధంగా ఉన్నది? మన కుటుంబం గురించి, నిన్ను నీ భార్య గురించి లేదా నిన్ను నీ భర్త గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? మన కుటుంబములు దేవుని యొక్క వాగ్దానముల మీద కట్టబడాలి ప్రియుల. మనము దేవుని యొక్క కుటుంబముగా ఏర్పరచబడ్డాము. చూడండి, నీవు నీ భార్య అలాగే నీవు నీ భర్త, దేవుడు మిమ్మలను ఆయన జతపరిచాడు. ఆ వివాహం అనేటటువంటి బంధము ద్వారా మీరు భార్య భర్తగా ప్రకటించబడ్డారు. కనుక మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు జయము పొందాలి. అయితే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, కొన్ని కుటుంబాలు మనం గమనించినట్లయితే వివాహమైనటువంటి కొన్ని సంవత్సరములకే వారు ఇద్దరు కూడా మనస్పర్ధలు, గొడవలు, అనుమానములతో వారు వేరైపోయి వారి యొక్క ఒక్కొక్కరు వారి యొక్క తల్లిదండ్రుల ఇండ్లలో ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం ప్రియులారా. ఇది దేవుని నామానికి అవమానకరమే కదా ప్రియులారా. దేవుడు మిమ్మల్ని జతపరిచింది ఆ విధంగా మీరు విడిపోయి, మీరు వేరైపోయి, మీరు ఒకరిని ఒకరు ఎడబాసి ఎడమగా ఉండాలని
మీరు వివాహంలో జతపరచబడ్డారా? దేవుడు మిమ్మల్ని జతపరిచారా? కాదు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే ఈ వాక్యం వింటున్నటువంటి మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, మీరిద్దరు కూడా సమాధాన పడవాలనని ప్రభువు నామమున మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. మీరు ఇద్దరు కూడా కలిసి జీవించడము అది దేవుని చిత్తము ప్రియులారా. మీరు పరిశుద్ధ వివాహంలో మీరు భార్య భర్తగా అక్కడ ప్రకటింపబడ్డారు. సంఘము ఎదుట, అలాగే బంధువులు ఎదుట, స్నేహితుల ఎదుట, మీరు దేవుని ఎదుట మీరు ప్రమాణం చేసి ఉంటున్నారు. రోగమందును, వ్యాధి అందును, బాధ అందును, నేను మరణ పర్యంతము నేను నీకు భార్యగా ఉంటాను. అలాగే రోగము కలిగినను, బాధ కలిగినను, వ్యాధిలోను, బాధలోను, రోగములోను, అన్ని విషయాలలో నేను మరణము వరకు నేను నీకు భర్తనై ఉంటానని ప్రమాణం చేశారు కదా. మళ్ళీ ఆ ప్రమాణములు ఎక్కడ పోయినాయి? అనగా దేవుని ఎదుట, సంఘం ఎదుట, ప్రజలందరి ఎదుట మీరు చేసినటువంటి ప్రమాణములు అబద్ధములేనా? అది కూడదు ప్రియులరా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆ పరిస్థితిలో ఉంటున్నారో ఆ భార్య భర్త మీరిద్దరు కూడా మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని ఆయన మిమ్మలను భార్య భర్తగా ఆయన ఏర్పాటు చేశారు. మీ జీవితంలో ఎన్నో పోరాటాలు మీరు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే నేడు ఈ కాలంలో ఆ విధమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? కొన్ని సంవత్సరాల్లోనే వివాహమైనటువంటి తొలి దినాల్లోనే, లేకపోతే కొన్ని నెలలకే ఆ విధమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? మొదటిగా ప్రార్థన లేకపోవడం, కుటుంబ ప్రార్థన లేకపోవడం, భార్య భర్త ఇరువురు కలిసి ప్రార్థన చేసుకోకపోవడం. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క కోపము కావచ్చు, లేకపోతే ఆవేశము కావచ్చు, లేకపోతే కొందరి భార్యలు కావచ్చు, లేకపోతే భర్తలు కావచ్చు, వారు పంతానికి ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం ప్రియులారా. అలాగే కొంతమంది నీ జీతము కంటే నా జీతము ఎక్కువ, నీ ఉద్యోగము కంటే నా ఉద్యోగము ఎక్కువ అని ఈ విధమైనటువంటి మాటలతో వారు ఒకరినొకరు బాధపరుచుకునేవారుగా ఉంటున్నారు. ఈ యొక్క భేదాభిప్రాయాలు, ఈ యొక్క మనస్పర్ధలు, గొడవలు, అనుమానములు ఏ విధముగా కలుగుతున్నాయంటే అవి సాతానుని ద్వారా కలుగుతున్నాయి ప్రియులారా. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరిద్దరు కూడా కలిసి ఉండాలి. మరణ పర్యంతము మీరు ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకుంటూ ఉండాలి. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండవాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కనుక ఇప్పుడు మీరు ఒకరిని విడిచి ఒకరు దూరముగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? మీ జీవితంలో మీరు ఏ విధంగా సంతోషంగా ఉండగలరు? మిమ్మల్ని బట్టి మీకే కాదు, మీ యొక్క కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, బంధువులకు కావచ్చు, వారికి ఎంతో బాధగా ఉంటుంది ప్రియులారా. కనుక ఈ సమయంలో జరిగిపోయినది ఏదో జరిగిపోయినది. అయితే మీరు దేవుని బట్టి సమాధాన పడాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రియులారా. ఒకరినొకరు దేవుని యొక్క ప్రేమను బట్టి మీరు కలిసిపోవాలి ప్రియులారా. మీరిద్దరు కూడా ఎప్పుడైనా కూడా కలిసి మీరు జీవించి మీరు దేవుని కొరకు నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మీ ఇరువురిని దేవుడు తిరిగి సమకూర్చునగాక, మీ ఇద్దరిని దేవుడు తిరిగి జతపరచబడునగాక, మీ ఇద్దరిని దేవుడు తిరిగి ఏకము చేయనుగాక, మీ ఇద్దరిని దేవుడు ఒకటిగా చేయనుగాక,
ఆ విధంగా దేవుడు తన యొక్క గొప్ప ఆశ్చర్య కార్యములను మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రియులారా. మీలో కూడా ఒకరిలో ఒకరు తగ్గింపు ఉండాలి ప్రియులారా. తగ్గింపు కలిగినటువంటి జీవితం ఉండాలి. మనము గమనించినట్లయితే నేడు అనేక కుటుంబాలు వారు తిరిగి జతపరచబడినట్టుగా మనము చూడగలం ప్రియులారా. సాక్ష్యాలు వినగలం. కనుక మీరు కూడా ఇద్దరు దూరముగా ఉన్నటువంటి వారు తిరిగి ఇద్దరు దగ్గరై మీరు దేవునికి సాక్షులుగా నిలబడవాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు ఈ భార్య భర్తకు దేవుని యొక్క వాక్యంలో వ్రాయించినటువంటి హెచ్చరికలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనం నుంచి భార్యకు భర్తకు ఇద్దరికి కూడా దేవుని యొక్క వర్తమానం ఇక్కడ ఉంది ప్రియులారా. మొదటగా 5వ అధ్యాయము 22వ వచనము మనం గమనించినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే 24వ వచనములో, భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. ఇది స్త్రీలకు లేదా భార్యకు దేవుడిస్తున్నటువంటి ఈ ఉదయకాల వర్తమానం ప్రియులారా. అలాగే పురుషులకు కూడా దేవుని యొక్క వర్తమానము 25వ వచనంలో ఉన్నది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీ సొంత శరీరములను మీరు ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో అలాగే మీ భార్యలను కూడా మీరు ప్రేమింపబద్ధులై ఉన్నారని 28వ వచనంలో మనము చదువుకుంటున్నాం ప్రియులారా. అలాగే 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను అని ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఈ వాక్య ప్రకారము స్త్రీ లేదా భార్య తాను తన భర్తకు లోబడి ఉన్నదా లేదా అనేది స్వపరీక్ష చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే పురుషుడు కూడా తన భార్యను ప్రేమిస్తున్నాడా లేదా అనేది తనను తాను స్వపరీక్ష చేసుకోవాలని నేను ప్రభువునామున కోరుతున్నాను ప్రియులారా. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ 33వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండనట్లు చూచుకొనవలను. చూడండి ప్రియులారా, ఇక్కడ భర్త యందు భయము కలిగి ఉండనట్లు చూచుకొనవలను అంటే భర్త వస్తూనే భయపడమని కాదు, వణికిపోమని కాదు. ఆ భయము ఏ భయం అంటే దైవ భయము అంటారు దాన్ని. దేవుని యొద్ద నుండి కలిగినటువంటి భయము. ఎప్పుడైతే నీవు దైవ భయము కలిగి ఉంటావో నీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఈ కాలంలో కనుక మీరు ఇద్దరు కూడా ఒకవేళ మీరు దూరముగా ఉన్నారేమో, ఒకవేళ ఏదైనా కారణముల వలన లేకపోతే కొన్నిసార్లు మూడవ వ్యక్తి వలన కూడా మీరు వేరైపోయినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మలను ఆయన తిరిగి మీరిద్దరు కూడా కలుసుకునవలనని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీరిద్దరు కూడా మిమ్మల్ని ఒకరినొకరు తగ్గించుకొని మీరు సర్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకుంటూ దేవుని యొక్క కృపలో సాగిపోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. అలాగే మీ జీవితాల్లో దేవుని కొరకు మీరు జీవించాలని కోరుతున్నాను. ఇప్పుడు భార్య భర్తగా ఎంతమంది అయితే కలిసి ఉన్నారో మీకు దేవుడిచ్చేటటువంటి వాక్యం ఏంటంటే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలి. ఇప్పుడు మీరు ఆ విధంగా మీరు మీ సంతానాభివృద్ధి కలుగ చేయాలి. మీ యొక్క పిల్లలు మీ పిల్లల పిల్లలు ఆ విధంగా భూమిని నిండించాలి. ఆ విధంగా దేవుని మహిమార్థమై దేవుని యొక్క మహాకృపను బట్టి వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ ప్రియులారా. ఈనాడు అనేక కుటుంబాలు కొన్ని కుటుంబాలు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారు. వారి కుటుంబాల వలన దేవుని నామము హెచ్చింపబడుతుంది, దేవుని యొక్క నామము ఆరాధింపబడుతూ ఉన్నది. మన యొక్క కుటుంబాలన్నీ కూడా అందరికీ కూడా మాదిరిక్రమంగా ఉండేటటువంటి కుటుంబాలుగా ఉండాలి ప్రియులారా. అయితే ఈ ఉదయకాల సమయంలో
ఎవరైతే వేరైపోయి వారు విడిపోయి దూరముగా ఉన్నారో, లేకపోతే ఒకవేళ మీ యొక్క పరిస్థితులు ఒకవేళ కోర్టు వరకు వెళ్ళినాయేమో, అయినప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియుల. చూడండి, కొందరికి భార్యాభర్త వారిద్దరు కూడా చక్కగా సంతోషంగా వారిద్దరు కలిసి ఉండడము, వాళ్ళిద్దరు కూడా అన్యోన్యముగా జీవించడము, వారు ఆ విధంగా ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటికి వెళుతున్నప్పుడు చూసినట్లయితే కొంతమందికి అది వారి యొక్క కళ్ళకు అది నచ్చనటువంటి విషయం. వారు ఆ భార్యాభర్తను చూసి వారు తమ యొక్క హృదయంలో వారు దురాలోచనలు చేసేవారుగా ఉంటున్నారు ప్రియులారా. వారు ఆ విధంగా సంతోషంగా ఉండేటటువంటి భార్యాభర్తను చూసి కొంతమంది జీర్ణించుకోలేరు, వారు తట్టుకోలేరు ప్రియులారా. వారి గురించి తప్పుడుగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రియులారా. మన చుట్టూనే ఉంటారు అటువంటి ప్రజలు. కనుక మనము జాగరూకులమై మనము దేవుని యొక్క సహాయము కొరకు మనము వేడుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి ప్రియులారా. ఇంకా కొన్ని కుటుంబాల్లో అయితే భార్య భర్త వారిద్దరూ విడిపోవడానికి కారణము వారి యొక్క బంధువులు కావచ్చు, అంటే థర్డ్ పర్సన్ బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా వారు విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ప్రియులారా, నేను ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు వివాహమైనటువంటి వారికి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, భర్తకు కానీ భార్యకు కానీ మీరు ఎవరైనా మూడవ వ్యక్తి మీ మధ్యకు వచ్చి నీ భార్య మీద వారు ఏదైనా చెప్పినప్పుడు నీవు నమ్మొద్దు. అలాగే భర్తగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భార్య మీద ఏదైనా వారు నెగిటివ్గా చెప్పినప్పుడు, తప్పుడు సమాచారాన్ని నీకు ఇచ్చినప్పుడు నీవు నమ్మవద్దని నేను మనవి చేస్తున్నాను ప్రియులా. కేవలము మీ దృష్టి అంతా కూడా ప్రభువు వైపు ఉండాలి, ఆకాశము వైపు ఉండాలి ప్రియులా. దేవుడు మిమ్మలను ఆయన నడిపించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మలను ఆయన ఒక నూతనమైనటువంటి విధానములు తన యొక్క మార్గములలో ఆయన నడిపించబోతున్నాడు ప్రియులారా. నా యొక్క భారం ఏంటంటే, నేను ఈ విధంగా ఎన్ని కుటుంబాల్లో భార్య భర్త విడిపోయి దూరముగా ఉన్నారో, లేకపోతే కోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు కుటుంబాలు ఉన్నాయో వారి కొరకు ప్రార్థించడము దేవుడు నాలో పెట్టినటువంటి భారము ప్రియులారా. నేను ఈ దినం వరకు కూడా దాదాపుగా ఎన్నో సంవత్సరముల నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క వారిద్దరి కొరకు నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రియులారా. ఏదో ఒక దినమున వారిద్దరూ తిరిగి ఐక్యపరచబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. చూడండి, ఈ విధంగా మీరిద్దరూ కలిసి మీరిద్దరు కూడా ఒకటైతే మీరిద్దరు కూడా ఒకరినొకరు కలుసుకున్నట్లయితే ఇది ఎంత సంతోషకరమైనటువంటి విషయం ప్రియులారా. ఇంతకంటే సంతోషకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. మనస్పర్ధలు వస్తాయి, లేకపోతే మాట వస్తుంది, అయితే సర్దుకొని వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కొంతమందికి కోపం వలన వారి కుటుంబాల్లో వారి విడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కోపము మానము ఆగ్రహము వీడుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియుల. జీవితాంతము మరణ పర్యంతము మీరిద్దరు కూడా కలిసి ఉండడము అది దేవుని యొక్క ఏర్పాటు ప్రియుల. ఇప్పుడు మీరు విడిపోయి ఎన్ని సంవత్సరాలైందో తెలియదు, అయినప్పటికీ ఏమీ అక్కడ ఘోరము జరిగిపోలేదు. ఇప్పటికైనా ద్వారములు తెరవబడి ఉన్నాయి. ఇప్పటికైనా మీరిద్దరూ మళ్ళీ కలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు ప్రియుల. మన యొక్క కుటుంబాల ద్వారా మన యొక్క పిల్లల ద్వారా దేవుడు ఘనపరచబడాలి ప్రియుల. కనుక ఈ సమయంలో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియుల. ఒక కుటుంబము లేదా భార్యాభర్త వారిద్దరి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. వారు సంతానాభివృద్ధి వారు కలుగజేయాలి. ఆ విధంగా వారి పిల్లల పిల్లలు ఆ విధంగా విస్తరించాలి.
విస్తరించి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించేవారుగా ఉండాలి. మీ సంతానము ద్వారా, మీ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రబలము కావాలి. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి. ప్రియులారా చూడండి, భూమి మీద దేవుని రాజ్యము కట్టబడాలి అంటే అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే భార్య భర్త ఇద్దరు కలిసి వారు ప్రార్థనాపూర్వకముగా వారు ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంది. వారిద్దరు కూడా కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంది. ప్రియులారా అందుకనే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయములో మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని ఆయన సెలవిచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇద్దరు భార్య భర్త లేకపోతే వారి యొక్క కుమారుడు లేకపోతే కుమార్తె కావచ్చు, వారు ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో దేవుడు ఉంటాడు. అలాగే ఇక్కడ మనము 19వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీలో ఇద్దరు అని ఉంది, అనగా ఆ ఇద్దరు భార్యాభర్త కావచ్చు, లేకపోతే ఇద్దరు స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇద్దరు సంఘస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి అంటే మొట్టమొదటిగా ఇద్దరు అవసరమైనారు. ప్రియులారా ఆ ఇద్దరు ఎవరనగా మొట్టమొదటిగా భార్య భర్తనే. కనుక ప్రియులారా ఈ వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడుతున్నట్లయితే, దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సందులో మీరు క్షమాపణ వేడుకొని మీరిద్దరు కూడా తిరిగి దగ్గర కావాలని, మీరిద్దరు కూడా ఒకటిగా కావాలని, తిరిగి ఐక్యపరచబడాలని నేను మనవి చేస్తున్నాను. అది నా ప్రార్థన, నా భారమైంటున్నది ప్రియులారా. కనుక ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకొని వాక్యం ముగించుకుందాం. ప్రియులారా పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన భార్య భర్త ఏ విధముగా ఉండవలనని ప్రభువా నీవు నాయన నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈ సమయంలో ప్రభువా నాయన మా ప్రియుల కుటుంబములను ప్రభువా తండ్రి నాయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువా తండ్రి భక్తి కలిగినటువంటి ప్రభువా కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా ప్రభా మా ప్రియుల కుటుంబాలను నీవే మార్చివేసి ప్రభా ఆ విధంగా వారిని ఘనపరిచి హెచ్చించి ప్రభు వారిని నాయన లేవనెత్తి నిలవబెట్టమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా నాయన వివాహమైన తర్వాత ప్రభా నాయన ఎవరైతే ప్రభా కొన్ని కారణముల వలన ప్రభా అయా విడిపోయి దూరముగా ఉంటున్నారో ప్రభా, అయా కోర్టు వరకు పరిస్థితులు ప్రభా నాయన వెళ్ళి ఉంటున్నాయో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసయ్యా కరుణించండి దేవా. అయా నిబిడలను ప్రభా నీవే జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరిని ప్రభా ఏకము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా వారిద్దరి మధ్య సమాధానాత్మను దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాము దేవా. అయా భూమి మీద ప్రభా ఏదైనా పరలోకమునకు అయా సమీపముగా ఉన్నది అంటే ప్రభా అది కేవలము ప్రభా నాయన అయా ఒక క్రైస్తవ కుటుంబము అని ప్రభా నాయన దీవెనమ్మ గారు ప్రభా నాయన అయా అనేక సార్లు ప్రభా వర్తమానంలో అయా చెప్పి ఉంటున్నారు. కనుక ప్రభా ఆ విధంగా నాయన దైవికమైనటువంటి కుటుంబాలుగా ప్రభా నాయన దైవ భయం కలిగినటువంటి కుటుంబాలుగా నీ బిడ్డలను ప్రభా మార్చివేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవరైతే ప్రభా ఇప్పుడు క్రొత్తగా వివాహమై ప్రభా భార్య భర్తగా జతపరచబడి ఉన్నారో ప్రభా వారిద్దరిని కూడా అయా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభా ఫలింపజేసి అభివృద్ధిపరిచి విస్తరింపజేసి ప్రభా వారిని ప్రభా నీ కృప కొరకు వారిని నిలబెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. అయా క్రైస్తవ కుటుంబముల ద్వారా అయా ప్రపంచంలో దేవా మా దేశంలోనైనా అయా మా రాష్ట్రంలో మా పట్టణంలో ప్రభు మా గ్రామంలో నీ యొక్క రాజ్యము కట్టబడడానికి ప్రభా నీ బిడ్డలను ప్రభా నీవు సిద్ధపరిచి నీ బిడ్డల ద్వారా నీ కార్యములను ప్రభా నీవు నీ సేవలు జరిగించుకొని ప్రార్థన చేసుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ ప్రభా మరికసారి పరిశుద్ధ దినంలో ప్రభా నాన్న నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రభా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా నీవే ఘనముగా జరిగించండి. ఆటంకములను తీసివేయండి ప్రభా తండ్రి. ఎక్కడ కూడా ప్రభా ఎలాంటి నాయన తొందరలు కలగనీయద్దండి దేవా.
ప్రభువా నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే నార్త్ ఇండియన్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలు స్వేచ్ఛగా, ధైర్యముగా, సంతోషముగా ప్రభా అయా నిన్ను ఆరాధించుకునే కృపను, భాగ్యం వారికి ప్రసాదించమని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, మీకందరూ కూడా వందనములు.